వెల్కమ్ టు 6 టీవీ. నేను దీపిక. ముందుగా టాప్ న్యూస్ చూద్దాం. గత ప్రభుత్వం మూసివేసిన 6,000 ప్రభుత్వ పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యంగా తండాల్లో తొలగించిన పాఠశాలలను తిరిగి ఓపెన్ చేస్తామన్నారు. ఇక అదేవిధంగా గ్రామ పంచాయతీలుగా ఏర్పడిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలు పాల్గొన్న సీఎం గిరిజన యువతకు దూరమైన చదువును తిరిగి తీసుకొస్తామని చెప్పారు. తిరుమలలో మరోసారి జెట్ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవాళ ఉదయం ఆలయంపై 2 జెట్ విమానాలు చక్కర్లు కొట్టాయి. నో ఫ్లయింగ్ జోన్ గా తిరుమలను ప్రకటించాలని మరోసారి టీటీడీ కోరింది. నిన్న అసెంబ్లీ మీడియా పాయింట్లోకి ఎంట్రీ ఇవ్వకపోవడం, అందుకు నిరసన తెలుపుతూ బయట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించడంపై ఎమ్మెల్యే కేటీఆర్ స్పందించారు. రోడ్లపై బైఠాయించి పోరాటం చేయడం మాకేం కొత్త కాదంటూ ట్వీట్ చేశారు. ఉద్యమ సమయంలో రోడ్డుపై నిరసన తెలుపుతూ చేసిన పోరాటాలకు సంబంధించిన ఫోటోలను కేటీఆర్ షేర్ చేశారు. గతంలో ఇదే రోడ్ల మీద ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర మా బీఆర్ఎస్ పార్టీకి ఉందంటూ ట్విట్టర్లో చెప్పుకొచ్చారు కేటీఆర్. ఇక నిన్నటి విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడవద్దని ప్రభుత్వ పెద్దలు ఆర్డర్స్ పాస్ చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ నుండి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ లను మీడియా పాయింట్ వద్దకు వెళ్లొద్దంటూ మార్షల్స్ పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై హరీష్ రావు, కేటీఆర్, కడియం శ్రీహరి సహా మాజీ మంత్రులందరూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసన తెలిపారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ కింద కూర్చొని ఆందోళన చేస్తున్నారు. ఇక మీడియా పాయింట్ వద్ద కాకుండా బయటనైనా తాము మీడియాతో మాట్లాడతామని ఎమ్మెల్యేలు చెప్పినా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీనిపై వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వం వ్యవహార శైలి సరిగ్గా లేదంటూ విమర్శించారు. ఇవాళ గుంటూరు జిల్లాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో తాడికొండ నియోజకవర్గంలో నిర్వహించిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో సీఎం పాల్గొననున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీల ఎలక్ట్రల్ బాండ్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. బ్లాక్ మనీని అరికట్టేందుకు ఇదొక్కటే మార్గం కాదని, ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని 5 న్యాయమూర్తుల ధర్మాసనం తెలిపింది. ఈ పొలిటికల్ ఎలక్ట్రల్ బాండ్ల పథకం క్విడ్ ప్రోకోకి అవకాశం కల్పించేలా ఉందని వ్యాఖ్యానించింది. ఇక నల్లధనం పేరు మీద సమాచారాన్ని దాచలేరని, ఎలక్ట్రల్ బాండ్లను వెంటనే రద్దు చేయాలని సుప్రీం తీర్పునిచ్చింది. దీనివల్ల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరుగుతుందని స్పష్టం చేసింది. వేరుశెనగ పంటకు కనీస మద్దతు ధర కల్పించాలంటూ అచ్చంపేట, నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో రైతులు చేస్తున్న నిరసనలకు ఎమ్మెల్సీ కవిత మద్దతు తెలియజేశారు. పల్లికి కనీస మద్దతు ధర 6,377 ఉండగా 4 నుండి 5,000కి కొనుగోలు చేస్తుండడంపై కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ అంశాన్ని సభలో ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు శాసన మండలి చైర్మన్ అనుమతి కోరుతూ ఆమె లేఖ రాశారు. దళారీ వ్యవస్థను పారద్రోలి రైతుల ప్రయోజనాలను కాపాడాలని, రైతులకు నష్టం కలిగించే వారిపై చర్యలు తీసుకోవాలని కవిత కోరారు. ఇక పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం ముందుకు రావాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఎట్టకేలకు ప్రకటించింది. ముందు నుంచి జరుగుతున్న ప్రచారం మేరకు ఒక అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి పేరును కన్ఫర్మ్ చేసింది. అయితే మరో అభ్యర్థిగా సికింద్రాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ యాదవ్ల పేర్లను ఏఐసీసీ ఖరారు చేసింది. రేణుకా చౌదరికి అసెంబ్లీలో సీటు ఇవ్వకపోవడంతో ఎంపీగా ఛాన్స్ ఇవ్వనున్నట్లు మొదటి నుంచి కూడా పార్టీలో ప్రచారం జరుగుతుంది. అందుకు అనుగుణంగానే రేణుకా చౌదరిని రాజ్యసభ అభ్యర్థిగా అధిష్టానం ఫిక్స్ చేసింది. అయితే ఇప్పుడు యువనేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ యాదవ్ కు రాజ్యసభకు బెర్త్ కన్ఫర్మ్ కావడం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. నామినేషన్ దాఖలకు సమయం మరికొన్ని గంటలు ఉండడంతో అనూహ్యంగా అనిల్ కుమార్ యాదవ్ పేరు ఫైనల్ కావడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ సీఎం జగన్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మికనూరు శాసనసభ్యులు చెన్నకేశవరెడ్డి మనవడు పవన్ కళ్యాణ్ రెడ్డి వివాహానికి హాజరు కానున్నారు. దీంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక పర్యటనలో ఎలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని జిల్లా డీఐజీ విజయరావు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. సీఎం పర్యటించే రహదారులు, రూట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ ఉన్నత విద్యా కోర్సుల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ని విద్యా మండలి విడుదల చేసింది.
ఏ పరీక్షలు ఏ యూనివర్సిటీ నిర్వహిస్తుంది, ఆయా పరీక్షలకు కన్వీనర్లు ఎవరనేది కూడా ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను కాకినాడ జేఎన్టీయూ నిర్వహించనుంది. ఇక ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ను అనంతపురం జేఎన్టీయూ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఐసెట్ ను శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ, పీజీ ఈసెట్ ను వెంకటేశ్వర యూనివర్సిటీ నిర్వహించనుంది. ఎడ్సెట్ ను ఆంధ్ర యూనివర్సిటీ, లాసెట్ ను నాగార్జున యూనివర్సిటీ నిర్వహించనున్నాయి. ఇక అన్ని పరీక్షలు ఆన్లైన్ విధానంలో మాత్రమే జరగనున్నాయి. ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది నిర్వర్తించాల్సిన పాత్రపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల వేలికి ఇంకు పూసే విధులతో పాటు మరికొన్ని ప్రాధాన్యం లేని పనులు మాత్రమే వీరికి అప్పగించాలంటూ ముఖ్యమైన ఎన్నికల పనులేవి వారికి అప్పగించొద్దంటూ ఆదేశించింది. ఇక పోలింగ్ రోజున బూతుల్లో జరిగే కీలకమైన కార్యకలాపాల్లో సచివాలయాల సిబ్బంది జోక్యం చేసుకోకుండా అడ్డుకట్ట వేసింది. ఎన్నికల విధుల్లోకి గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందిని తీసుకునేందుకు అభ్యంతరం లేదని పేర్కొంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ రాసింది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ సాధ్యమేనని ఇంజనీర్లు చెబుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేడిగడ్డ పునరుద్ధరణ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే రేవంత్ రెడ్డికి ఆ పని చేత కాకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని, తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ చేసి చూపిస్తానంటూ సవాల్ చేశారు. ప్రభుత్వం మేడిగడ్డ పునరుద్ధరణపై దృష్టి పెట్టకుండా రాజకీయాలు చేస్తుందంటూ ధ్వజమెత్తారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడాన్ని ప్రభుత్వం భూతద్దంలో చూపుతుందని, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఢిల్లీ చలో కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన రైతులు వెనక్కి తగ్గడం లేదు. తాము పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలంటూ రెండో రోజు ఢిల్లీలోని ప్రవేశించేందుకు ప్రయత్నించారు. పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభు వద్ద వేలాది మంది రైతులు మోహరించారు. ఇక పంజాబ్లోని పలు ప్రాంతాల నుంచి అక్కడికి రైతులు భారీగా చేరుకుంటున్నారు. జాతీయ రహదారి అంతా ట్రాక్టర్లతో నిండిపోయింది. వారంతా బుధవారం ఉదయం ఢిల్లీ వైపు సాగేందుకు మరోసారి బారికేడ్లను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. కొందరు రైతులు భద్రత దళాలపై రాళ్లు రువ్వారు. దీంతో పోలీసులు బాష్పవాయువు గోళాలను ప్రయోగించారు.